హైదరాబాద్ కూకట్పల్లి ఐడీపీఎల్ చెరువు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సుల పార్కింగ్ దగ్గర ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రైవేట్ బస్ పార్కింగ్ లో ఓ డీజిల్ ట్యాంకర్ ఉందని అంటున్నారు స్థానికులు. ఆ ట్యాంకర్లో కొద్దిగా డీజిల్ ఉండగా దానిని అక్రమంగా బస్సులు, కార్లలో నింపేవారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఉదయం కారులో డీజిల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ పక్కనే పార్క్ చేసి ఉన్న మారుతి స్విఫ్ట్ కారుకు కూడా మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే మంటల తీవ్రతకు అప్పటికే స్విఫ్ట్ కారు పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్ కూకట్పల్లి ఐడీపీఎల్ చెరువు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సుల పార్కింగ్ దగ్గర ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రైవేట్ బస్ పార్కింగ్ లో ఓ డీజిల్ ట్యాంకర్ ఉందని అంటున్నారు స్థానికులు. ఆ ట్యాంకర్ లో కొద్దిగా డీజిల్ ఉండగా దానిని అక్రమంగా బస్సులు, కార్లలో నింపేవారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఉదయం కారులో డీజిల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ పక్కనే పార్కు చేస్తున్న మారుతి స్విఫ్ట్ కారుకు కూడా మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పారు. అయితే మంటల తీవ్రతకు అప్పటికే స్విఫ్ట్ కారు పూర్తిగా కాలిపోయింది. యాక్చువల్లీ పొద్దున రంజిత్ ఫోన్ చేసి ఎమ్మెల్యే జాయినింగ్ అంటే ఊరికి వచ్చిన అక్కడ నీకు ఎవరు తీసుకోలేదు. మళ్ళీ 4 రోజులు మాత్రం వచ్చాను. నాకు మళ్ళీ బయటకు కూడా ఉంది. మళ్ళీ వచ్చినాయి ఏమంటారు.